ఈ మధ్య కాలం లోపల ఒక నడి వయసొచ్చింది. మ్యారేజ్ జేసుకోవాలంటే కూడా ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యే వాళ్ళని చాలా మందిలో చూస్తున్నాం అనమాట. సో, మ్యారేజ్ చేసుకోవాలంటే ఒక రకమైనటువంటి భయం. ఎంతమంది మ్యారేజ్ జేసుకో అన్నా గాని మ్యారేజ్ జేసుకోవాలంటే ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఇబ్బందిలో చూసినట్లయితే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌తో సఫర్ అయ్యే వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం. అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలన్న భయమే, బయట ఫ్రెండ్స్‌తో చెప్పాలన్న భయమే, ఎవరితో చెప్పుకోవాలన్నా గాని ఒక రకమైనటువంటి భయం. ఏమవుతుంది మ్యారేజ్ జేసుకుంటే రేపు మార్నింగ్ అంటే ఇప్పుడు మనం మ్యారేజ్ జేసుకుంటే నెక్స్ట్ ఫర్దర్‌గా మన లైఫ్ ఎలా ఉందని జెప్పేసి చాలామంది ఒక రకమైనటువంటి భయంతో, ఆందోళనతో ఒక రకమైన డిప్రెషన్‌లో ఉండేవాళ్ళని మనం చాలా మందిని చూస్తున్నాం అనమాట. సో, ఈ ప్రాబ్లమ్ ఏందంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని జెప్పేసి చెప్తుంటాం అనమాట. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అనేంటి ఏంటంటే ఆహ్, కోరికలుంటాయి. సెక్స్ చేయాలనేటువంటి కోరికలున్నప్పటికి కూడా అంగస్తంభన అంటే ఇమ్మీడియేట్‌లీ ఇంటర్‌కోర్స్ చేయాలనుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌లీ స్పెర్మ్ అనేది బయటికి రావడమే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని చెప్పి చెప్తుంటాం అనమాట. చాలా మంది కేసెస్ ఈ మధ్య పెరిగిపోయినాయి. సో, మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే మన దగ్గరికొచ్చిన పేషెంట్స్ కూడా చాలా మందున్నారనమాట. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ తోటి. సో, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ఎందుకొస్తాయి? దీనికి గల కారణాలేంటి అనంటే, అయితే దీని లోపల 2 రకాలు చూస్తాం. ప్రైమరీ అండ్ సెకండరీ అని చెప్పేసి చెప్తుంటారన్నమాట. ప్రైమరీలో చూస్తున్నట్లయితే అది మొదటి నుండి వాళ్ళ లోపల ఉన్నటువంటి హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కావచ్చు. వాళ్ళు ఉన్నటువంటి హార్మోన్‌లో ఎస్పెషల్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కావచ్చు. ఈ హార్మోన్స్ పరంగా ప్రాబ్లమ్ ఉండడం వల్ల వాళ్ళకు ఇమ్మీడియేట్‌లీ ఇంటర్‌కోర్స్ చేసిన ఈ వితిన్ మినిట్స్ లోపలనే, వితిన్ సెకండ్స్ లోపలనే వీర్యం అనేది బయటికి రావడం అనేది చూస్తుంటారన్నమాట. సో, ఇది ప్రైమరీ అన్నట్టు. సెకండరీ అనేది ఏంటంటే కొన్ని రకాలైనటువంటి యాంగ్జైటీ వల్ల పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని చెప్పేసి చెప్తుంటారన్నమాట. సిట్యుయేషనల్ యాంగ్జైటీ అని చెప్పేసి చెప్తుంటారనమాట. అంటే వాళ్ళకి ప్రీవియస్‌లీ సెక్స్ పరంగా అనుభవం ఉన్నప్పటికి కూడా అంటే మ్యారేజ్ అయిపోయింది. ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్నారు. బట్ ఈ మధ్య కాలం లోపల నాకు ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా వస్తుంది. నేను సెక్స్‌లో చేయాలంటే చేయలేకపోతున్నాను. నేను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను. నా వైఫ్ కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను అని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారు. దీన్ని సెకండరీ అని చెప్పేసి చెప్తుంటారనమాట. సో, ఈ సెకండరీ కానీ, ప్రైమరీ కానీ వీటికేందంటే ఎవరికీ చెప్పుకోలేనటువంటి సిట్యుయేషన్ అన్నట్టు. అంటే చెప్పుకుంటే వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారో, ఎవరికి చెప్పుకోవాలని బాధపడుతున్న వాళ్ళు చాలా మంది చూస్తుంటాం. చాలా రకంగా నర్వస్ ఫీలింగ్ అనేది చాలా మంది చూసి కొంతమంది దీనివల్ల ఎవరితో మాట్లాడుకోకుండా ఒక రకమైన డిప్రెషన్‌లో మెయింటైన్ చేసిన వాళ్ళు చాలా మంది చూస్తుంటాం. బట్ అలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి. నేచురల్ వేలో హోమియోపతి మెడిసిన్స్ తోటి ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లోపల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ హార్మోన్ రిలేటెడ్ ఉంటే ఆ హార్మోన్‌కి సంబంధించినటువంటి మెడిసిన్స్ అందించడం అండ్ లైఫ్ స్టైల్ లోపల కొన్ని మార్పులు చేసుకోవడం. దాంతో పాటు ఆహ్, కొన్ని రకాలైనటువంటి కౌన్సెలింగ్ చేయడం అనేది మనం చేస్తుంటాం అనమాట. ఈ కౌన్సెలింగ్ వల్ల ఏందనంటే వాళ్ళలో ఉన్నటువంటి భయం, ఆందోళన అది మొత్తం గూడా అధిగమించడానికి అవకాశం ఉంటుందనమాట. సో, కొన్ని రకాలైనటువంటి బయోలాజికల్‌గా చూస్తున్నట్లయితే కొన్ని రకాల నర్వస్ వీక్‌నెస్ వల్ల, కొన్ని రకాలైనటువంటి హార్మోన్ రిలేటెడ్‌గా వచ్చేటువంటి సమస్య లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. దాంతో పాటు సైకలాజికల్‌గా చూస్తున్నట్లయితే యాంక్సైటీ, స్ట్రెస్, ఫోబియా వీటి వల్ల కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అనేది పెరిగిపోతుంటాయి. మోస్ట్‌లీ ఎక్కువగా చూసేదేంటంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళలో ఉన్నటువంటి టెస్టోస్టెరాన్ లెవెల్స్ నార్మల్‌గా ఉంటాయి. వాళ్ళలో ఉండాల్సినటువంటి కాల్షియం కావచ్చు, విటమిన్ బి12 కావచ్చు, హార్మోన్స్ కావచ్చు అన్నీ నార్మల్‌గా ఉన్నప్పటికి కూడా ఇప్పుడు నేను చేయగలుగుతానా? చేయలేనా? నేనిప్పుడు వెళ్లి పెర్ఫార్మ్ చేయగలుగుతానా? చేయలేనా? అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఫియర్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి చాలామంది భయపడి సెక్స్ చేయడానికి కూడా ముందుకు వెళ్ళలేని సిట్యుయేషన్ లోపల చాలామంది ఉంటారు. చాలామంది మగవాళ్ళ లోపల ఏందనంటే, ఎక్కువగా చూసేటువంటి సమస్య లోపల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అని అంటే ఏంటనంటే, వితిన్ 1 మినిట్‌లో కానీ, వితిన్ సెకండ్స్‌లో కానీ వీర్యం అనేది బయటికి రావడాన్ని మనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అనేది చెప్తూ ఉంటాం అనమాట. సో, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ఉన్నప్పుడైతే కొన్ని రకాలైనటువంటి ఆహారపు అలవాట్లు మార్చుకున్నట్లయితే, లైక్ జింక్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, లేదా ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, అండ్ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కావచ్చు, దానిమ్మ, యాపిల్స్ కావచ్చు, బనానా కావచ్చు, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కొంతవరకు మార్పనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫుడ్ పరంగా చేంజెస్ చేసుకొని యాంక్సైటీ రిలేటెడ్‌గా కొన్ని వాకింగ్ గాని, యోగా గాని చేసినప్పటికి కూడా ఈ ప్రాబ్లమ్ తగ్గట్లేదు అని అనుకుంటే, అలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా మనం చేసేటువంటి కౌన్సెలింగ్ వల్ల కావచ్చు, మనం ఇచ్చేటువంటి హోమియోపతి మెడిసిన్స్ వల్ల ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల మనం ఇచ్చేటువంటి మెడిసిన్స్‌తో పాటు మన కౌన్సెలింగ్ కూడా చేయడం జరుగుతుందనమాట. వాటి రిలేటెడ్‌గా మెడిసిన్స్ అందించడం వల్ల ఈ ప్రాబ్లమ్ శాశ్వతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోండి.